హాయ్ డోయ్ చూస్తున్నారా? చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట నొక్కితే మనం ఎప్పుడైనా వీడియో చూస్తామన్నమాట. ఏంటా అంటే మీకు ఇప్పుడే అర్థమైపోయింటుంది అనమాట మడిగా వస్తున్నాం అనేసి. చూడండి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదనమాట మేము. ఓట్లు అయితే ఎలా రాలిపోతున్నాయి, అక్కడక్కడ మిషన్ అయితే వదిలేసింది అనమాట. మామూలుగా మిషన్ అయితే కైలోకి దించేటప్పుడు మేమైతే పూజ చేసి దించుతాం అనమాట. ఇంక నేను పూజ చేయకూడదు అనేసి మా పెద్దబ్బాయి దగ్గర అయితే పూజ చేయించి మిషన్ అయితే దింపించాం అనమాట. సగం కోసేదాకా నేనైతే రాలేదు. అది అయిన తర్వాత అయితే వచ్చాననమాట. అక్కడక్కడ వదిలేసిందనమాట మిషను. అదంతా కోసైతే మిషన్‌లో ఎయ్యాలి మేమిప్పుడు. చూడండి ఇలాగైతే మడైతే పడిపోయిందనమాట మొత్తం. అందువల్ల ఒడ్లంతా రాలిపోయాయి. చాలా అంటే చాలా చెదారం అయిపోయినాయి ఒడ్లైతే. కానీ పర్వాలేదులేండి, వచ్చింది సంతోషం అన్నట్టు వచ్చిన దాన్నయితే హ్యాపీగానే ఉన్నామనమాట. అప్పటికైతే అంతా కోస్తున్నాము. చూడండి మిషన్ అయితే కోస్తుంది. కానీ అక్కడక్కడ వదిలేసిండేదంతా నేను, మా పెద్దబ్బాయి, మా చిన్నబ్బాయికైతే 12 గంటలంతా స్కూల్ వదిలేశారనమాట. వాడు కూడా వచ్చేసాడు. ముగ్గురం కలిపేసి అయితే కోస్తున్నాము. అప్పటికి పొద్దున్నుంచి మా పెద్దబ్బాయి అయితే ఉన్నాడనమాట. మా పెద్దబ్బాయి, మా ఆయన ఇద్దరు అయితే చుట్టూ తొక్కడము అవన్నీ అయితే చేస్తున్నారనమాట. అంతా అయ్యింది. మేమైతే ఒక చోట మడైతే నాటలేదనమాట. తూరుగా, పరంటంగా, ఉత్తరంగా, దక్షిణంగా ఇన్ని రాజ్యాల్లో నాటామనమాట. ఇప్పుడైతే ఒక రాజ్యంలో అయితే అయిపోయిందనమాట. పొద్దున్నే అయితే మిషన్ వచ్చిందనమాట. కానీ మా ఆయనకి మేనత్త నడుపు కొడుకుదైతే కోసారనమాట. వాళ్ళదైతే అయిపోయింది. ఇంకా ఆలోపు రావుకాలం వచ్చేసిందనమాట. 10:30, 12 రావుకాలం కదా శుక్రవారము. అందుకని రావుకాలం అయిపోయినాక కోద్దామనేసి ఆపేసాము. మొత్తం కోసి మిషన్‌కేసేసరికి ఈ ఎండకైతే మాకు తలకాయ తిరిగిపోతుంది. మా పిల్లలు చూసారా ఎలా గుడుగుప్పని కూర్చోనున్నారో. అప్పటిదాకా అయితే మా ఆయన ఇంకొక రాజ్యంలోకి మిషన్ ఎలా పోవాలా అనేసి దారి కోసమైతే వెతుక్కోరని వెళ్ళారనమాట. మా ఆయన డ్రైవర్ అయితే వెళ్ళి దారి చూసుకొని వచ్చారు. దారి అయితే ఉందనేసి ఆ డ్రమ్‌లో ఉండే వడ్లయితే ట్రక్కుకి పోస్తున్నాం. ఇదైతే మా పెద్ద ఆడబిడ్డోళ్ళదనమాట ట్రాక్టరు. మామూలుగా అయితే వాళ్ళది, మా ట్రాక్టర్ 2 కలిపైతే పెట్టుకుంటాము. కానీ ఈసారి మాత్రం మా బండి బాగలేనందువలన మా ఆడబిడ్డ వాళ్ళ ట్రాక్టరు, మా ఆడబిడ్డ వాళ్ళ మరిది ట్రాక్టర్ అయితే ఇద్దరిది పెట్టుకున్నామనమాట. కానీ భలే రిస్క్ అయిపోయిందనమాట. మడి కోసేటప్పటికి మొత్తం వదిలేసాడనమాట. అక్కడక్కడ వదిలేస్తే అదంతా కోసి అంతా ఏసేసరికైతే ప్రాణం తోక్కొచ్చింది మాకైతే మాత్రము. అది వేరే ఎండ జాస్తని 12 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంకెట్లుంటుంది చెప్పండి. అందరికి నీరసం అయితే వచ్చేసింది. ఇదంతా అయితే కోసేసామండి. 3 రాజ్యాలైతే తిరుక్కొనొచ్చేసి మూడో రాజ్యానికొచ్చేసరికి బండయితే పొద్దుపోతుందనేసని ఆపేయాలన్నారు. చూడండి ఇదంతా కోసేసాము. కోసి ఇదంతా అయితే ఉడబెడుతున్నామనమాట. ఇంక అదంతా ఎత్తి మిషన్‌లో ఎయ్యాలి. ఇదంతా మిషన్‌లో ఏసేసిన తర్వాతయితే వడ్లయితే అయిపోతుందనమాట. ఇంకా కోసేది చూడండి ఇంకా ఎంతుందో. అక్కడక్కడ ఇంకా చుట్టూ అయితే వదిలేసున్నాడనమాట. సరే అదంతా కోసేసి కొద్దిసేపు కూర్చుందామని వెళ్తున్నాను. ఈయనైతే మా ఆయనకి మేనత్త కొడుకు లాస్ట్ ఆయననమాట. మా ఆడబిడ్డ మొగుడు పెద్దాయన. ఇంకొక ఆయనొచ్చి పొద్దున మడిగోసిన ఆయన. ఈయనదైతే ఇంకొక ట్రాక్టర్ అనమాట. వాళ్ళ అన్నదమ్ములిద్దరికీ ట్రాక్టరుంది. ఈయనైతే లాస్ట్ ఆయన. ఆయన బండి కూడా వచ్చింది కదా! ఇంక సరే వడ్లు మిషన్ పక్కన పెడదామని బండయితే తీసుకెళ్తున్నాడనమాట. ఉండేదంతా కోద్దామని చెట్టు చుట్టూ చూడండి, టెంకాయ చెట్లు ఎంత దూరం ఉంటే అంత చుట్టూ వదిలేశారనమాట. అదంతా కొయ్యాలి. అంతా కోసేస్తున్నాము. అప్పటికే పొద్దు పూసిందనమాట. మిగిలుండేది కోద్దామనేసి మేమైతే కోస్తూ ఉన్నాము. అప్పటికే అక్కడ ఒక పాము కనిపించిందని మా పెద్ద అబ్బాయి అయితే అరుస్తూ వచ్చాడనమాట. 2 పాములండి. ఫస్ట్ మిషన్ అయితే ఒకటి నలిపేసింది. ఇది ఇంకొక పాము అనమాట. మా పెద్ద అబ్బాయికి టైం బాగుంది. అది కోస్తూ ఉన్నాడు మడి అనేది. సరే ఆ కర్రలు నేను పిలిచానని వచ్చేసరికి ఆ పాము కనిపించింది వాడికి. కానీ టైం బాగుంది. దానికి దెబ్బ తగిలింది కాబట్టి అది అక్కడే ఉన్నిందనమాట. ఆయనైతే మా ఊర్లో సెంటర్‌లో ఉంటాడు శివలింగయ్య. ఆయనైతే కొట్టేశాడనమాట. నేను వీడియో తీస్తుంటే, "నువ్వు వీడియో తీసి ఫోన్‌లో పెట్టావనుకో అందరూ నన్ను పాములోడు, పాములోడు అంటారమ్మా" అనేసి అంటున్నాడు. ఏమనరులే అనేసి నేనైతే వీడియో తీశాను. మిషన్ అయితే అక్కడ కోస్తూ ఉండంగా అట్లా స్ట్రక్ అయిపోయిందనమాట. దాన్ని మళ్ళీ రాడేసి తిప్పితే అలాగైతే అయిపోయిందనమాట. ఫైనల్‌గా పొద్దైతే పూసిందండి. వడ్లయితే బండిలోకి వేసేసాము. చూడండి వడ్లయితే.
కానీ మేము అనుకునింది ఒకటి, అయ్యింది ఒకటి. కానీ సంతోషమే. కానీ వడ్లయితే మన చేతికొచ్చాయని సంతోషం అయితే హ్యాపీగానే ఉందనమాట. ఆ రోజైతే ఇంక పొద్దు పోయిందనేసి బండయితే ఆపేసి ఎవరి పాటికి వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళిపోయాము. ఇంక వడ్లు కాపలయితే మా ఆయన అక్కడే పడుకున్నారనమాట చేను దగ్గరే. ఫైనల్‌గా తెల్లారితో టిఫిన్ గిఫిన్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి 8:45కైతే వచ్చామనమాట. ఇంకా ఆవులున్నాయి పాలు గీలు అంతా తీసేసి టిఫిన్ చేసుకొని అంతా వచ్చేసరికైతే 8:45 అయిపోయింది. అప్పటికి ఇంకా బండి స్టార్ట్ చేయలేదు. మేమొచ్చిన తర్వాత స్టార్ట్ చేయమని చెప్పామనమాట. అందువల్లే స్టార్ట్ చేయలేదు. కరెక్ట్‌గా 9 గంటలకైతే స్టార్ట్ చేయమన్నామనమాట. కరెక్ట్‌గా 9 గంటలకైతే స్టార్ట్ చేశారు. మొత్తం అంటే మొత్తం ఫినిష్ అయిపోయిందండి. మడి మొత్తం అయిపోయిందనమాట. అందుకే చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. ఈ వర్షం పడుతుందని కొంచెం సేపు పందుల దగ్గర ఇన్ని రోజులు 5 నెలలు ఈ మడిని కాపాడామంటే మాకైతే చుక్కలు కనిపించాయన్నమాట. నైట్‌లో పందులు, ఈ వర్షం ఎక్కడొచ్చేస్తే వడ్లన్నీ రాలిపోతాయని అదొక పక్క భయము. ఇప్పుడు వారం నుంచి మిషన్ కోసం వెతుకుతుంటే ఫైనల్‌గా శుక్రవారం అయితే మిషన్ వచ్చిందండి. కానీ 2 రోజులు ఉన్నిందనమాట కోత. శుక్రవారం, శనివారం ఫైనల్‌గా ఈరోజైతే కోత అయిపోయిందనమాట. అందుకే చాలా హ్యాపీగా ఉన్నామనమాట. ఆ కోసిన వడ్లన్నీ బండిలోకైతే పోస్తుందనమాట మిషను. చూడండి మా అబ్బాయి సంతోషంలో ఉన్నాడు పెద్దోడు. వాడే పాపం ఎక్కువ కష్టపడ్డాడండి. ఫైనల్‌గా వడ్లంతా ఎత్తి ట్రక్‌లోకైతే పోసేసారనమాట. ఇంతా అయిపోయింది. నేనైతే అక్కడ వీడియో తీస్తుంటే పాముని కొట్టాడు కదా! శివలింగయ్య అంటున్నాడు, "అమ్మ నువ్వు వీడియోలు తీస్తున్నావు. అందరూ నన్ను రేపటి నుంచి సెంటర్‌లో పాములైనా అనబోతారు" అనేసి అంటున్నాడు. నవ్విస్తున్నాడనమాట. అందుకే నవ్వుతున్నాను. ఫైనల్‌గా అయితే అయిపోయింది. మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.